ఈ వీడియో వచ్చేసి బీటెక్ బ్రాంచెస్ గురించి అనమాట. పార్ట్ 3 వీడియో. పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఇప్పటివరకు ఎవరైతే చూడలేరో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూసేయండి. డిస్క్రిప్షన్లో మీకు కన్ఫ్యూజన్గా ఉంటే నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో బీటెక్ బ్రాంచెస్ గురించి సెర్చ్ చేస్తే అది వచ్చేస్తుంది, లైన్గా వస్తాయి వీడియోస్. సో మీరు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఏంటి బీటెక్ బ్రాంచెస్ అనేది. సో ఇప్పటివరకు దాదాపుగా మనం 10 బ్రాంచెస్ గురించి చూసుకున్నాము క్లియర్ కట్గా. సిఎస్సి కానీ, ట్రిపుల్ కానీ, ఈసీయూ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఇలా చాలా చూసాము. సౌండ్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఆడియో ఇంజనీరింగ్, ఇవన్నీ చూసాము. సో ఈరోజు 4 బ్రాంచెస్ చూద్దాము. అవి ఏంటి అంటే ఎంఎంఈ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఒకటి, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఒకటి, సెరామిక్ ఇంజనీరింగ్ ఒకటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గురించి కూడా ఈ వీడియోలో చూస్తామన్నమాట. సో టాపిక్లోకి వెళ్ళకముందు ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి బీటెక్ బ్రాంచెస్ మీద కొన్ని ఎంసీక్యూస్ నుంచి ఒక వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా బ్రాంచెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో పోస్ట్ చేసేయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను. నాకు తెలియకున్నా సరే తెలుసుకొని మరి ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఒకవేళ ఈ క్వశ్చన్స్ అందరికీ తెలియాలి అండ్ మీకు ఆన్సర్ తెలుసున్నా సరే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు కమెంట్లో పోస్ట్ చేయండి, డైరెక్ట్ ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసేయండి. సో చాలామందికి తెలుస్తాయి కదా, మీకున్న డౌటే చాలామందికి ఉంటుండొచ్చు. సో మీరు తెలుసుకున్న ఆన్సర్ చాలామందికి తెలుసుకోవాలంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా తెలిసేది. సో ఎంసీక్యూస్ గురించి నెక్స్ట్ వీడియో బీటెక్ బ్రాంచెస్లో చేయాలనుకుంటున్నాను. సో మీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్, ఎంఎంఈ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. Metallurgy is a branch of engineering which deals with the study in detail about various metals and its application in our daily lives. In modern life, metal plays a very important role in almost every aspect. Metallurgical engineers are required in every industry and enterprise that produces, buys, sells, refines or manufactures metals or metallic products. అసలు ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనేది ఎందుకు అసలు? లెట్స్ సీ. మెటలర్జికల్ ఇంజనీర్స్ ఎక్స్ట్రాక్ట్, రిఫైన్ అండ్ రీసైకిల్ మెటల్స్. అర్థమవుతుందా మీకు? మెటల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని కరెక్ట్ చేసి అండ్ రీసైకిల్ చేస్తారు. దే సాల్వ్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ రెడ్యూసింగ్ కరోజన్, maintaining heat levels and increasing the strength of the product. They help develop or improve metals that are used in healthcare, transportation, defense and entertainment industry. Metallurgical engineers produce materials that power our bodies and our world, forging advances in materials development that impact nearly every aspect of modern life. We transform the earth's mineral resources into advanced alloys used in surgical implants, computer chips, superconductors, automobiles and aircraft. How is metallurgy used today? అసలు మెటలర్జీ ఎలా యూజ్ అవుతుంది ఈ రోజుల్లో? They form a very essential part of manufacturing modern aircraft. Vehicles of transportation includes automobiles, trains, ships and recreational vehicles, buildings, implantable devices, cutlery and cookware, coins and jewelry, firearms and musical instruments. These people primarily work in the iron and steel industrial areas and research laboratories. Metallurgists are material scientists who specialize in metals such as steel, aluminum, iron, copper, etc. They also work with alloys to create other elements to create different types of materials. They are also known as material science engineers or metallurgical engineers. And this metallurgical and material engineering is in huge demand due to their requirement in every field that produces, buys, sells, refines or manufactures metallurgical products. Hope you understand how this metallurgical and material engineering is useful in our day-to-day life. So what can we do with this BTech graduation or that certificate? What can be future with these materials and metallurgical engineering? Let's see. There are many jobs. If we choose materials and metallurgical engineering, that is MME, we can become a process metallurgist. What is process metallurgist? They design metal parts and control the processes through which they are shaped, such as casting. So you can search in Google what is process metallurgist ani. So you will get detailed information. So we can become a process metallurgist. And what can we become? Metallurgical engineer. What can we do with this metallurgical engineering job? Metallurgical engineering job develop ways of processing metals and converting them into useful products. Their job role is very similar to that of metallurgical scientists. And third job is chemical metallurgist. These chemical metallurgists test ores to determine the recoverability of metals from them and design process to recover them efficiently.
They also monitor metal corrosion and fatigue and develop ways to strengthen metals. This is what chemical metallurgists do. And next is physical metallurgists. They monitor the behavior of metals under stress and write reports on test results and do research on the same. They also investigate accidents potentially caused by metallurgical failure. Not only these 4 jobs, there are many jobs with this metallurgical and material engineering. So what are the top recruiting companies for metallurgists? There are many companies to offer the job with this MME. Some of the companies are BHEL, Indian Oil Corporation, NTPC, and etc. as shown on screen. You can see on the screen there are many companies. And what are the pros and cons with this metallurgical and material engineering? So what are the advantages and disadvantages? Let's see. There are many advantages, like metallurgists working in the PSUs and MNCs are paid great salary packages along with other perks, and most diverse, vast and interdisciplinary fields అన్నమాట ఈ MME అనేది. And you can get to meet people from all walks of life, and it is always a continual learning process. And with this MME, it is involved in the creation of almost everything from eyeglasses to cars to aeroplanes. సో మనం ఈ MME అనేది మెటల్స్ తోటి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ప్రతి ఒక్క క్రియేషన్లో ఈ MME అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ అనమాట. అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ విత్ దిస్ అంటే ఇది ఎక్కువగా రికగ్నైజేషన్ లేదనమాట ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్కి విత్ కంపేర్ టు అదర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్. అండ్ ఈ MME అనేది కంటిన్యూయల్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఇందులో ఎక్స్పర్ట్ అయ్యడం అంటే కాలం, ఎందుకంటే ఇట్ ఈస్ అ కంటిన్యూయల్ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్క రోజు నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి ఎక్స్పర్ట్ అనేది మనం కాలేము ఈ MMEలో. సో దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ MME. So what are the top colleges for this MME? So there are many top colleges like IIT Roorkee, IIT Kharagpur, IITS Bangalore, and Birla Institute of Technology and Science Pilani, Amity University Noida, etc. as shown on screen. You can see the top colleges. So this is about MME, metallurgical and materials engineering. And next branch which we are going to discuss is biomedical engineering. So what is this biomedical engineering? What are the jobs we can do with this biomedical engineering, and how can we get into this biomedical engineering? Let's see. Biomedical engineering is a booming career field as health and technology are coming together to revolutionize the field of machines. These biomedical engineers collaborate with doctors and researchers to develop medical systems, equipment or devices that can solve clinical problems. So ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఏం లేదు, సైన్స్ టెక్నాలజీ రెండు కలిపి మిక్స్ చేస్తే దాన్ని బయోమెడికల్ ఇంజనీరింగ్ అంట. సో టెక్నాలజీ పరంగా సైన్స్ని ఇంప్రూవ్ చేస్తూ మెడికల్ ఫీల్డ్లో ఇంప్రూవ్ చేయడమే ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో మరి బయోమెడికల్ ఇంజనీరింగ్ కావాలంటే ఏమేమి చదివి ఉండాలి? సో వీ నీడ్ టు స్టడీ అండర్ రెలివెంట్ బీటెక్ ఫీల్డ్స్. కొన్ని బీటెక్ బ్రాంచెస్ చదివితే మీరు డైరెక్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సైన్స్ వెళ్ళొచ్చు. ఓన్లీ బయోమెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇదే ఫీల్డ్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్ చదివితే ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు అంటే బయోమెడికల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ చదివితే వెళ్ళొచ్చు, ట్రిపుల్ ఈ చదివితే వెళ్ళొచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే వెళ్ళొచ్చు, ఫిజిక్స్ చదివితే వెళ్ళొచ్చు అనమాట ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వైపు. సో few examples of some of subdivisions of biomedical engineering includes biomedical electronics, biomaterials, computational biology, and etc. shown on screen. So these are some subdivisions of biomedical engineering. So what jobs can we do with this biomedical engineering graduation certificate? So let's see what are the jobs అనేది. So first is biomaterials developer. So what is this biomaterials developer can do? Let's see. These biomaterials developer may develop biomaterials which can be either natural living tissue or artificial materials for the human body to use. Tissue engineering, biomedical implant development, drug delivery and nano implants are all areas that a biomaterials developer may work in. Biomaterials can be used to either repair or replace lost function to the body or to detect and image disease. So this is what biomaterials developer can do. And next job is manufacturing engineer. These manufacturing engineers are involved with the design and production of products, striving to create goods that are low cost and high quality. They can include laboratory or hospital equipment, prosthetic limbs, imaging tools and more. Manufacturing engineers with biomedical engineering backgrounds can take leadership positions in the design of these products or manage teams who are creating them. So this is what manufacturing engineer can do. And next is
With this biomedical engineering, you can become an independent consultant. These independent consultants in the biomedical engineering field work with medical organizations and research institutions to provide guidance and recommendation. And next job is with this biomedical engineering, you can become a doctor. Some biomedical engineering professionals go on to pursue a medical degree in order to become a physician or surgeon. And next, you can become a biomedical scientist or researcher. These biomedical scientists or researcher use clinical trials to conduct research for improving human health, carrying out scientific laboratory tests to find out solutions to medical problems. And next is, you can become a rehabilitation engineer. This rehabilitation engineer create custom solutions based on unique needs or research improvements that can be made in rehabilitation technology. And next, you can become is medical technology developer. These medical technology professionals with biomedical engineering backgrounds may specialize in bioinstrumentation or the use of bioelectronic instruments to record or transmit psychological information. Not only these 7 jobs, you can do many jobs. So this is what biomedical engineering is about. And next BTech branch is ceramic engineering. Ceramic engineering అనేది కొత్తగా వింటున్నట్టుండొచ్చు. సో ఈ సెరామిక్ ఇంజనీరింగ్ ఏంటి, అసలు ఏం చేస్తారు, అసలు ఎలా ఉంటుంది ఈ సెరామిక్ ఇంజనీరింగ్ అనేది. సో లెట్స్ సీ. Ceramic engineering is the science and technology of creating objects from inorganic, non-metallic materials. సో మీకు అర్థమై ఉండొచ్చు, ఇది ఆల్మోస్ట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వైపు వెళ్తుంది ఈ సెరామిక్ ఇంజనీరింగ్ అని. సో యాజ్ సెరామిక్స్ ఆర్ హీట్ రెసిస్టెంట్, they can be used for many tasks for which materials like metal and polymers are unsuitable. So what do they do? What do these ceramic engineers do? Let's see. The job of a ceramic engineer is to convert ceramic materials into usable products and structures. Common job duties include planning projects, supervising other engineers, and analyzing test results. They work with a range of materials including glass and composites. సో యూల్ హ్యావ్ ఎ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఇన్ డిమాండ్? ఎప్పుడు వినలేదు ఈ బ్రాంచ్ పేరు అంతగా డిమాండ్లో ఉంటుందని. ఆల్దో డిక్లైనింగ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ప్రొఫెషన్, ceramics engineers still will be needed to develop new materials for electronics and biotechnology. So this is in developing stage, so it may take time to be in demand. And this ceramic engineering is very expensive. Why? Let's see. A ceramic case is rather expensive due to the purity of materials and the difficulty in sintering them. It is perfectly normal that a ceramic case is more expensive than a steel or even titanium case. సో సెరామిక్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ సెరామిక్ ఇంజనీరింగ్స్, దట్ ఈస్ ఎర్థన్వేర్, స్టోన్వేర్, పోర్సెలైన్. సో ఇవన్నమాట. సో మీరు ఒకవేళ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే దే ఆర్ బెస్ట్ గ్రాడ్యుయేట్ సెరామిక్ కంపెనీస్ like Alfred University in New York State College of Ceramics and Ohio University and Arizona State University, and there are many universities as shown on screen. You can see the list. So this is what about ceramic engineering is. So if you want in detail information, you can search it in Google about this ceramic engineering. And the last engineering branch that we are going to describe in this video is automobile engineering. Automobile engineering అనేది చాలా డిమాండ్లో ఉంటుంది. It is very high in demand. So let's see what is this automobile engineer can do. What work will they do? Let's see. Automobile engineer, their job responsibility is to design, manufacture and operate automobiles. It incorporates elements of mechanical, electrical, software and safety engineering as applied to design and manufacture buses, bikes, trucks and other vehicles and machines. So ఇప్పటికే మీకు అర్థమైంటుండొచ్చు. So this is what to design, manufacture and operate automobiles. This automobile engineering work is most to design. So what are the benefits with this automobile engineering? There are many benefits with plenty of job opportunities available in diverse profiles. An automobile engineer gets the best salary in industry as it involves mechanical, electrical and safety engineering. So it is mixture of all. So there are many job opportunities and salary కూడా గట్టిగా ఉంటుంది. So why is this automobile engineering? Today an automobile engineer has to design new vehicles and work on improving existing ones, become part of research and development in order to determine solutions
to various engineering challenges and even engage in production, which also means designing and planning the latest production process. సో ఇప్పుడు కొత్త కొత్త బైక్స్ వస్తున్నాయి, కొత్త కొత్త కార్స్ వస్తున్నాయి. సో పాతవే ఉంటే స్పోర్ట్స్ లవర్స్కి, బైక్ లవర్స్కి, కార్ లవర్స్కి ఇలా వాళ్ళకి ఏముంటుంది చెప్పండి, లక్షలు పెట్టి కొంటారు కొత్త కొత్త కార్స్. సో అవన్నీ ఎవరు చేస్తారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో మీకు కొత్త కొత్త కార్స్ వస్తున్నాయి, కొత్త కొత్త బైక్స్ వస్తున్నాయి అంటే దట్ క్రెడిట్ గోస్ టు ఆటోమొబైల్ ఇంజనీరింగ్. There are a host of job opportunities for an automobile engineer in production plants, service station of automobile companies, automobile manufacturing industries, motor vehicle departments of control, transport companies, insurance company experts and state transport corporations, etc. సో ఇవన్నీ ప్లేసెస్లో అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది. అండ్ ద స్టూడెంట్స్ ఆర్ టాట్ టు బి ఎక్స్పర్ట్స్ ఇన్ CAD, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, and CAM, ERP, and one can easily join designing companies as designers of automobile. And if any student further extend his degree like MBA after completing graduation in these automobile engineering, a host of other options open up for them in marketing and management. So there are many job profiles anamata ee automobile engineering, like executive and managing positions, driver instrumentation engineering, senior production engineer, service engineer, and many as shown on screen. You can see the list on screen. And top colleges kuda ee automobile engineering చదవాలంటే టాప్ కాలేజెస్ కూడా స్క్రీన్ పైన మీకు చూపించాను చూడండి. ఈ కాలేజెస్లో చదివితే you will have definitely a bright future. So this is what about automobile engineering అనేది. సో 4 బ్రాంచెస్ గురించి చూసాము. ఏవేంటి? బయోమెడికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సెరామిక్ ఇంజనీరింగ్ అండ్ MME. సో ఇంకా మీకు ఏమైనా బ్రాంచెస్ కావాలంటే మీరు డైరెక్ట్ మెసేజ్ చేస్తే నెక్స్ట్ వీడియో చేసేద్దాం. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ మీకు బీటెక్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో MCQs తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, కీప్ సపోర్టింగ్.